ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు పాకిస్తాన్ నటి మావ్రా హోకెన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె సూపర్ హిట్ మూవీ సనం తేరీ కసం సీక్వెల్ నుంచి నిర్మాణ సంస్థ తొలగించింది. ఈ మేరకు దర్శక నిర్మాతలు రాధికారావు, వినయ్ సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశారు. అయితే దేశమే అన్నింటికంటే ముఖ్యమని కూడా స్పష్టం చేశారు. ఏ రకమైన ఉగ్రదాడినైనా ఖండించాల్సిందే అంటూ అన్నారు. భారతీయ సినిమాల్లో నటించి ఎంతో ప్రేమ, అభిమానం పొందిన వారు ఉగ్రదాడిని ఖండించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్ తీసుకున్న నిర్ణయాలను కొందరు విమర్శించే స్థాయికి వెళ్లడం దురదృష్టకరమని అంటున్నారు. తాము ప్రభుత్వానికి మద్దతిస్తున్నామని జై హింద్ అంటూ ఆ ప్రకటనలో ఆ నిర్మాతలు పేర్కొన్నారు. సీక్వెల్లో మావ్రా ఉంటే తాను నటించడానికి సిద్ధంగా లేను అని హీరో హర్షవర్ధన్ రాణే ఇదివరకే ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిపోయింది. అయితే సనం తేరీ కసం మూవీ 2016లో విడుదలై మొదట 16 కోట్లు వసూలు చేసింది. ఇటీవల రిలీజ్లో 41 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో సనం తేరీ కసం 2ను నిర్మాణ సంస్థ చేపట్టడానికి నిర్ణయించింది. అయితే ప్రస్తుత పరిణామాల్లో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఈ సినిమా నుంచి తొలగించారు. హర్షవర్ధన్ రాణే, మావ్రా హోకెన్ హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం సనం తేరీ కసం 2016లో విడుదలైన రొమాంటిక్ డ్రామా యూత్ ఆడియన్స్ ను బాగా అలరించింది. ఇటీవల రిలీజ్ కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. దీంతో త్వరలోనే సీక్వెల్ మూవీ తెరకెక్కిస్తాము అంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే పార్ట్ 2 విషయంలో హీరో హర్షవర్ధన్ రాణే కీలక నిర్ణయం తీసుకున్నాడు. టాలీవుడ్లో హీరోగా పరిచయమై హిందీలో పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటుడు హర్షవర్ధన్ రాణే 2010లో తకిట తకిట అనే సినిమాతో తెరంగేట్రం చేసిన హర్షవర్ధన్ తెలుగులో చాలా చిత్రాల్లో నటించాడు. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. హిందీలో చేసిన సనం తేరీ కసం మూవీతో బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2016లో వచ్చిన ఈ సినిమా రిలీజ్లో కూడా సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. ఇందులో మావ్రా హోకెనే హీరోయిన్గా నటించింది. అయితే ఈ మూవీ సీక్వెల్లో ఆమెతో కలిసి నటించను అని చెప్పి హర్షవర్ధన్ తెగేసి చెప్పేశాడు. అయితే మావ్రా హీరోయిన్గా చేస్తే తాను హీరోగా చేయను అని రాణే స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి కారణం ఆమె ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేయడమే. పాకిస్తానీ నటి అయిన మావ్రా హోకెన్ భారత్పై చేసిన వ్యాఖ్యలను హర్షవర్ధన్ తప్పుపట్టారు. పార్ట్ 1లో ఉన్న నటీమణులు సీక్వెల్లో ఉంటే తాను సినిమా చేసేందుకు రెడీగా లేనని కూడా స్పష్టం చేసేశాడు. అయితే మావ్రా హోకెన్ ఒక పాకిస్తానీ నటి. తన ట్వీట్లో ఆపరేషన్ సింధూర్ని ప్రస్తావిస్తూ భారతదేశం పాకిస్తాన్పై చేసిన దాడిని పిరికి పంద దాడిగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించింది. ఆమె తన ట్వీట్లో ఇలా రాసుకొచ్చింది: భారతదేశం పాకిస్తాన్పై చేసిన దయనీయమైన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ రాయటం జరిగింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందరినీ అల్లాహ్ రక్షించాలి. సరే అనిపించే విధంగా ఉండాలి. యా అల్లాహ్ ఓ యా హఫీజో. ఇది ఈ ట్వీట్లో చాలా మందితో షేర్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే మావ్రా చేసిన ఈ ట్వీట్పై చాలా స్ట్రాంగ్గా స్పందించాడు హీరో. ఇక చిత్ర నిర్మాణ సంస్థ కూడా మావ్రాని ఈ మూవీ నుంచి తొలగించడం జరిగింది. మరి భవిష్యత్తు పరిణామాలు అంటే ఈ సీక్వెల్లో మరి ఏ హీరోయిన్ రాబోతుంది, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం.